వాళ్ళ తండ్రి గారి యాంత్రిక సమస్య ఏదేదో ఉంటాయి కదా, అంత్యక్రియల కోసం వచ్చినప్పుడు పట్టుకొని జైల్లో వేసి బాగా పీకినట్టున్నారు. దోల తీరిందనిపిస్తుంది, బాగా కుంటుకుంటూ బయటకు వచ్చాడు. కానీ మెడికల్ టెస్ట్లు ప్రూవ్ అవ్వాలి కదా, అప్పుడు దాకా మనం ఏం మాట్లాడలేము దీని గురించి. కానీ ఇలాంటి వాడికి పబ్లిక్లో కూడా బడితి పూజ ప్రతి ఒక్కళ్ళు చెప్పు కర్ర చేయికి పనిపెట్టి పటపట పీకితే ఎక్కడికక్కడ రెండోసారి గోరోదనం తగ్గి బాబు నార్మల్ లెవెల్కి వచ్చి బతుకురం మొదలు పెడతాడు. ఇతను ఒక్కడే కాదండి, ఇంకా ఇండియాకి రావాలి, కర్రలు రెడీగా ఉన్నాయి, బడితిపోటు చేయడానికి రాడ్లు చేతులు రప్ప రప్ప అనుకుంటే రెడీగా ఉన్నాయని చెప్పి ఎదురు చూసే క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు. దాంట్లో పంచప్రభాకర్ కూర్చుని సొల్లు వాగుతా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఒక్కొక్కళ్ళు డాక్టర్ కూర్చుని నోరు మూసు కూర్చోక స్త్రీల గురించి ఆఖరికి ఓహో నువ్వు కనుమరుగు అయిపోయావని అనుకున్నానే, నువ్వు మళ్ళీ ఉన్నావా అని చెప్పి ఒక లేడీ కార్యకర్త గురించి అసలు లేడీస్ని అయితే విచ్చలవిడితనంగా నోటికి ఎంత వస్తే అంత ఎలా కన్నారో వీళ్ళు అమ్మనని వీళ్ళకు నాకు అర్థమే అవ్వట్లా. ఇలాంటి బూతులు తిట్టడానికి కంటారా? నిజం చెప్పండి నాకు. అసలు సవ్యంగా పెంచితే ఇలాంటి వెధవ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతారా? ఇతనితో పాటు పంచప్రభాకరు, దాంతో డాక్టర్ ప్రదీప్ అని ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. అతనికి తుఫాన్ వచ్చినా పట్టదు, ఏదొచ్చినా పట్టదు, మిమిక్లు చేసుకుంటూ కూర్చుంటాడు. కానీ ఆంధ్ర బాక్కోరే ఒక ముసుగులో ఉన్న మేధావిలాగా వ్యవహరిస్తూ ఉంటాడు. కారుకి ఇటుపక్క ఫోటోలు అటుపక్క ఫోటోలు, రా ఇండియాకి రా ఒకసారి.